జై శ్రీరామ్. అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట. ఈరోజు ఫ్రైడే కదా! అసలు ఎంత హడావిడి ఉంటదంటే, ఇంగ 2 చేతులకు పని జెప్పాల్సిందే. ఒక చేత్తోటి ఒక పని, ఇంకో చేత్తోటి ఒక పని అన్నట్టుగా. ఇదేదో సాఫ్ట్‌వేర్ జాబోళ్ళు అన్నా నయం అసలు నాకంటే. నాది అంతకంటే ఘోరం అనమాట. వాళ్ళకన్నా కనీసం ఒక టైం ఉంటది. నైట్ షిఫ్ట్స్ అని, మార్నింగ్ షిఫ్ట్స్ అని అట్లుంటది. వర్క్ ఒక కన్సిస్టెన్సీగా ఉంటూ ఉంటది. మనదట్లా గాదనమాట. ఒక టైము ఉండదు. ఒక పాడు ఉండదు. ఒక పని చేసుకుంటూ, ఇంకో పని చూసుకోవాలి. ఇక్కడ గడపను పూజించుకుంటూ, అటు వంట చేసుకుంటూ, ఇటు వెజిటబుల్స్ కట్ చేసుకుంటూ, అంటే దేశంలో లేని పనులు నేనే చేస్తున్నానని కాదు. అదేంటో పెద్ద జాబ్ పర్సన్ కూడా ఇంత హడావిడిగా ఉంటారో ఉండరో కానీ, నాకైతే ఈ యూట్యూబ్, ఈ హ్మ్, స్టిచ్చింగ్, ఇటు ఇల్లు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తది. కానీ ఇష్టపడి చేసింది ఏదైనా గూడా అంత కష్టమేమి అనిపించదు. ఇబ్బందయినా గూడా మనకు నచ్చుతుంది గాబట్టి ఆ పని చేయడానికి మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తామనమాట అంతే. చేసే పని మనకు నచ్చినప్పుడు ఎంత కష్టమైనా గూడా మనకి ది బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాము. నిజం చెప్పాలంటే ఈవెన్ ప్రాపర్ నాకు మైక్ గూడా ఉండదనమాట. నేను జస్ట్ ఫోన్‌లోనే ఎడిటింగ్ చేస్తా. వాయిస్ గూడా మినిమమ్ మైక్ లేకుండా చేస్తూ ఉంటా. అంటే మన చేతిలో ఉన్న వాటితోనే మనం ది బెస్ట్ ఎంతవరకు ఇయ్యగలుగుతామో అంత ఎఫర్ట్ పెట్టి చేయాలనమాట. నేనైతే అదే ఫాలో అవుతా. లేని దానికోసం డబ్బులు పోసి కొని ఏదో ఎక్స్‌పెక్ట్ జేసి ఉన్న వాటిని ఖర్చు పెట్టకుండా ఉన్న వాటితోటే అందులోనే మంచి క్వాలిటీ ఇవ్వడానికైతే ట్రై చేస్తా. నేనైతే ఇట్లా గడప మొత్తం పూజించేసిన తర్వాత రెగ్యులర్‌గా దోసలే గాకుండా అందులో కొన్ని టమాటాలు, పచ్చిమిర్చీలు కట్ జేసి మిక్సీకేసి వేసిననమాట. చాలా మంచి ఫ్లేవర్ తోటుంది. టేస్ట్ కూడా చాలా బావుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే ఇట్లా ఇన్‌స్టంట్‌గా కాకుండా నైట్ మొత్తం పులియబెట్టి చేస్తే ఇంకా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను అది కూడా ట్రై చేశాను. ఎక్కువ సొరకాయ, టమాటో యూజ్ చేసి నేనైతే దోసలేస్తాననమాట. చాలా బావుంటది. ఎస్పెషల్లీ సొరకాయతో చేసిన దోస ఏంటి అంటే చాలా ఫ్లఫీగా వస్తది. సాఫ్ట్‌గా ఉంటది దోస మాత్రం. మనం నార్మల్ ఆహ్, ఏంటి బియ్యము, మినపప్పు చేసిన దానికంటే కూడా ఎక్స్‌ట్రా సాఫ్ట్‌తోటి ఉంటదనమాట. సొరకాయ వేసి చేయడం ద్వారా. అది మన ఛానెల్‌లో ఉంది వెళ్లి చూడండి. అండ్ అలాగే అమ్మ వాళ్ళ ఇంటికాడ చిన్న గుడి ఓపెనింగ్ అనమాట. పోచమ్మ తల్లి టెంపుల్. అక్కడ అమ్మవారికి బియ్యాన్నయితే తీసుకెళ్లిర్రు. అంటే వడి బియ్యం అంటారు గదా! వాటినైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ టైం నా జీవితంలో అమ్మవారికి బియ్యం పోయడం అనమాట. ఇప్పటిదాకా నేనెప్పుడు దేవుళ్ళ కాడ బియ్యం పోసింది తెలీదు నాకు. ఇదే ఫస్ట్ టైం ప్రాసెస్ చూడడం గానీ, చేయడం గానీ. ఇలా 5 మంది బియ్యం కలిపేసి అమ్మవారి గుడికైతే తీసుకెళ్ళిపోయినాము. స్పెషల్ ఏంటి అంటే అమ్మవారి గుడికి మెయిన్ డోర్ గానివ్వండి, చౌకట్టు గానివ్వండి, ఆ పోచమ్మ తల్లి చేసే అవకాశాన్నయితే మాకు కల్పించిందనమాట. దానికి చాలా 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 సంతోషము. అండ్ అలాగే అమ్మవారికి వడిబియ్యానికి ఇలాగా 2 కుడకలకు గూడా పసుపు మొత్తం రుద్దేసి, ఖర్జూరాలు అండ్ అలాగే పసుపు కొమ్ము, వక్కలు అన్నీ 5, 5గా పెట్టేసి బియ్యమైతే కలిపేసుకొని తీసుకెళ్ళామనమాట. వీటితో పాటు అమ్మవారికి చీర అండ్ అలాగే స్వామివారికి ఒక ధోతి అంటారు గదా! అవి తీసేసుకొని వెళ్ళినామనమాట. ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే ఇళ్ళ మధ్యలోనే ఉంటది. పోచమ్మ తల్లి అంటే గ్రామంకి చివర్లో ఉంటదా కాకుండా ఇది మాకు ఇళ్ళ మధ్యలోనే ఉండేది. గుడి స్పెషల్ ఏంటి అంటే మా చిన్నప్పుడు ఒక 30-35 ఇయర్స్ బ్యాక్ ఏంటి అంటే ఒకరు ఇల్లు కట్టుకుందామని గుంతలు తవ్వినప్పుడు అక్కడ పాము అండ్ అలాగే పుట్ట వచ్చిందంట. ఇక్కడ అమ్మవారు వెలిసిందని చెప్పేసి అక్కడ చిన్నగా ఒక అక్కడ దొరికిన రాయినే ప్రతిష్ఠించి పూజలైతే స్టార్ట్ చేశారనమాట. అయితే ప్రతి సంవత్సరం బోనాలు ఇక్కడ విశేషంగా చేస్తారు. ఇంకోటి గుడి వార్షికోత్సవం అప్పుడు మాత్రం ఇలా స్పెషల్‌గా ముగ్గులు వేసి, ఆ గుడికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఇలా స్పెషల్‌గా చేస్తారనమాట. అయితే ఈ గుడిని కొంచెం పెద్దగా కట్టిర్రు. మళ్ళీ కొత్త డోర్లు, కొత్త చౌకట్లు ఇవన్నీ పెట్టిర్రనమాట. ఇట్లా అమ్మవారిని పెట్టి పూజ చేసిర్రు. ఇష్టం ఉన్న వాళ్ళు ఒడిబియ్యం పోసుకోవచ్చనమాట. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే గర్భగుడిలోకెళ్ళి పోయొచ్చు. అండ్ యాక్చువల్‌గా గ్రామ దేవతలకి మనం గర్భగుడిలోకెళ్ళి పూజలు చేయొచ్చు. నార్మల్ టెంపుల్‌లోకైతే మనము గర్భగుడి లోపలికి మనకి ప్రవేశం ఉండదు. ఓన్లీ అయ్యగార్లకు తప్పించి ఎవరు వెళ్ళడానికి లేదు. ఇక్కడ మేము తీసుకొచ్చుకున్న బియ్యాన్నయితే అందరము పోసినాం. తర్వాత 9 మంది పోయొచ్చని చెప్పి ఆ గుడిలో కూర్చున్న అతను చెప్పిండనమాట. 9 మందికి ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. మేమెళ్ళింది 5 మెంబర్సే. మగవాళ్ళు గూడా పోయొచ్చని చెప్పిరనమాట. ఫస్ట్ టైం నేను మగవాళ్ళు గూడా అమ్మవారికి బియ్యం పోయడం, చూడడం, వినడము.
మీరెప్పుడన్నా చూసారా? విన్నారా? మీరెప్పుడన్నా బియ్యం పోసారా అమ్మవారికి? మీరలాగా చేసుంటే కింద కామెంట్ సెక్షన్‌లో నాకైతే తెలియజేయండి. అయితే ఫస్ట్ టైమ్ ఇలాగా వీడియో అయితే తీయడం అనమాట. మగవారు బియ్యం పోస్తూ ఉంటే నాకైతే చాలా కొత్తగా అనిపిచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే గుడిలో కూర్చున్న ఆ యెల్లో షర్ట్ అతను ముఖ్యంగా ఒక 3, 4 ఫ్యామిలీలు మాత్రం ఈ గుడిని మెయింటైన్ చేస్తూ ఉంటాయన్నమాట. కానీ శ్రావణ మాసంలో ప్రతి బోనాల పండుగప్పుడు మాత్రం ఇక్కడ చాలా విశేషంగా పూజలైతే నిర్వర్తిస్తారు. ఇంకోటి ఒకేసారి ఒక సమూహంగా బోనాలనైతే తీసుకెళ్తూ ఉంటారనమాట. పై ఫ్లోర్ నుంచి చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే, ఒక దీపాల వరద వెళ్తూ ఉంటే ఎలా ఉంటదో అలా ఉంటదనమాట. నాకు చాలా ఇష్టం బోనాల పండుగైతే. ఎందుకంటే స్పెషల్ ఆ పర్టిక్యులర్ మూమెంట్ చాలా ఇష్టం అనమాట. ఒకేసారి అట్లా దీపాలన్నీ ఇట్లా కదులుతూ వెళ్తున్నట్టుగా అనిపిస్తది చీకట్లో. అది కూడా వీడియో నేను పోస్ట్ చేస్తాను ఈసారి బోనాల పండుగకి. ఇట్లాగా గుడి ముందు ముగ్గేశారు గదా! ఈ ముగ్గు చుట్టూ ఒక చిన్న ప్రక్రియలాగా, ఒక ఆటలాగా చేస్తారనమాట. లోపల నుంచి ఒక పోతరాజు వేషం వేసుకొని అండ్ అలాగే దానికంటే ముందు ఒకాయన ఇట్లా మెడలో దండేసుకొని, ఏంటి దువ్వెన తీసుకొని వస్తారనమాట. నలుగురు, ఐదుగురు ఆ ముగ్గు చుట్టూ డాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ సంథింగ్ ఏదో చేస్తారనమాట. ఆ టైంకి ఎదురుంగా ఎవ్వరు ఉండొద్దనమాట. అందరిని పక్కకు పంపించేస్తూ ఉంటారు. అది జస్ట్ ఒక ఆట. ఇట్లా డాన్స్ లాంటివి చేసిన తర్వాత అటు, ఇటు కొంచెం డివైడ్ అయిపోయి కథ లాంటిది చెప్తూ ఉంటారనమాట అమ్మకు సంబంధించింది. ఇది పోచమ్మ తల్లి గుడి వార్షికోత్సవం అనమాట. ఇట్లాగా హ్యాపీగా ఎండ్ అయిపోయింది. నేనైతే పిల్లల కోసం ఫస్ట్ టైం ఉగ్గాని అయితే ప్రిపేర్ చేసిన. ఈ ఉగ్గాని మనకి మురమురాలతో చేస్తారు. రాయలసీమ స్పెషల్ అనమాట. చాలా బావుంటది. కానీ పక్కా రాయలసీమ స్టైల్‌లో చేశానో లేదో తెలీదు గానీ, నాకు తోచినట్టుగా నాకు దొరికిన ఇంగ్రీడియెంట్స్ తోటైతే నేనొక ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బావుంది. ఈసారి పక్కా రాయలసీమ ఉగ్గాని చెయ్యాలి అనుకుంటున్నా. ఇదైతే చాలా బావుంది. ఫుల్ లెంత్ వీడియో గూడా పోస్ట్ చేస్తా. వెళ్లి చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.